ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన మనసా దయేత్ ఆత్మైన హెత్మానో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన చేత తానే ఉద్ధరింపబడాలి, అధోగతిలోనికి పోకూడదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు అని ఈ శ్లోకం యొక్క అర్థం. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి స్క్వేర్ వివేకం విజ్ఞానం. హియర్ వి ఎక్స్ప్లోర్ ద మైండ్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు హెల్ప్ యూ లివ్ స్మార్టర్. మీరు కూడా ఇందులో ఒక పార్ట్ అవ్వాలి అని అంటే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద కంటెంట్ ఆఫ్ ద వీడియో. మనం ఒకసారి పొలిటీషియన్స్ చేసే ప్రమాణ స్వీకారం చూస్తే, నేను భారత రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటాను, భారత స్వాతంత్రం, ఐక్యత, సమగ్రతను కాపాడుతాను, నా పదవీ బాధ్యతలను ప్రజల మేలు కోసం నిబద్ధతతో నిర్వర్తిస్తాను, నిజాయితీతో, విశ్వాసంతో, స్వార్థరహిత భావంతో పనిచేస్తాను, నా అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచి అంతఃకరణ శుద్ధితో ప్రతి నిర్ణయం తీసుకుంటాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణ స్వీకారంలో అంతఃకరణ శుద్ధితో అనే వర్డ్ యూజ్ చేస్తారు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, అంతఃకరణం అంటే మన అంతర్గత సాధనలు, లైక్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ మైండ్, ఇంటెలెక్ట్ అండ్ మెమొరీ అండ్ ఈగో. అండ్ శుద్ధి అంటే పవిత్రత. కాబట్టి అంతఃకరణ శుద్ధి ఈజ్ నథింగ్ బట్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్, హానెస్టీ ఇన్ మైండ్ అండ్ సిన్సియారిటీ ఇన్ యాక్షన్ అన్నమాట. ఏ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు మనం చేసే ప్రతి చర్యలో నెగటివ్స్ ఉంటాయి అండ్ పాజిటివ్స్ కూడా ఉంటాయి. లైక్ మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి నెగిటివ్గా అండ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి పాజిటివ్గా తీసుకుంటారు. బట్ ఎప్పుడైతే మనం ఆ చర్య అంతఃకరణ శుద్ధితో చేస్తామో వి ఫీల్ సాటిస్ఫైడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ స్టూడెంట్ని పనిష్ చేస్తారు. ఎందుకు? వాడిని ఒక వెల్ మేనర్డ్ వేలో పెట్టడానికి మాత్రమే. బట్ వాట్ స్టూడెంట్స్ థింక్స్, నేను టీచర్కి నచ్చను, నా మీద పర్సనల్ గ్రడ్జ్తో పనిష్ చేస్తారు అని. కాబట్టి అంతఃకరణ శుద్ధితో చేసే చర్యలో మొదటి మనకి ఇబ్బందిగాను ఉండొచ్చు, బట్ ఇట్ బ్రింగ్స్ అస్ సాటిస్ఫాక్షన్ దట్ ఒక మంచి అండ్ ఉపయోగ పని చేసాము అని. ఫైనల్గా నేను ఏం కన్వే చేయాలి అనుకుంటున్నాను అంటే, మనం స్టార్టింగ్లో చెప్పుకున్న శ్లోకం ప్రకారం తన చేత తానే ఉద్ధరింపబడాలి, అధోగతిలోనికి పోకూడదు. ఎప్పుడైతే మనం మన మనసుతో నిర్ణయాలు తీసుకుంటామో, మనం ఎప్పుడూ వి థింక్ అబౌట్ టెంపరీ సాటిస్ఫాక్షన్స్. బట్ ఎప్పుడైతే వి టేక్ డెసిషన్స్ విత్ ద మైండ్, అక్కడ మనం అంతఃకరణ శుద్ధితో ఆలోచనలు ఉంటాయి అండ్ ఇట్ బ్రింగ్స్ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్. సో ఇఫ్ యూ ఫీల్ our content valuable any, please like, share and subscribe. Stay tuned for more content. Thank you.